వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఏ హాస్పిటల్ చూసినా పేషెంట్స్ రద్దీతో టికెట్లాడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ కౌంటర్లు పెరిగిపోతున్నాయి. వారం రోజులుగా అన్ని దవాఖానాల్లో ఫీవర్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్లు తెలుపుతున్నారు. రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండటంతో నీరు కలుషితమవడం, చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా వైరస్లు విజృంభిస్తున్నాయి. హైదరాబాద్లోని గాంధీ ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రులకు వచ్చే ప్రతి 10 ఓపీ కేసులో 9 మంది జ్వర బాధితులు ఉన్నారు. అనేక జిల్లాల్లో ఎడినో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తీవ్రమైన జ్వరం, విపరీతంగా విరోచనాలతోటి రోగులు సతమతం అవుతున్నారు. ఒళ్ళు నొప్పులతో పాటుగా జ్వరం 104 డిగ్రీల వరకు ఉంటుంది. ఎడినో వైరల్ అయితే కనీసం 5-6 రోజులు తీవ్రమైన ఫీవర్ ఉంటుంది అంటున్నారు వైద్యులు. కొందరిలో గొంతు నొప్పి, ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక స్కూల్ పిల్లల్లో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి ద్వారా ఇంట్లో వారంతా కూడా జ్వరాల బారిన పడుతున్నారు. ఫీవర్ కేసులు పెరుగుతున్న ఉన్నతాధికారులు మొద్దు నిద్ర వీయడం లేదు. జ్వరాలు ఎక్కువగా ఉన్నప్పుడు వైద్య విద్య సంచాలకుల పరిధిలోని బోధన ఆసుపత్రుల్లో ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటికీ అది చేయలేదు. హెల్త్ మినిస్టర్ దామోదర్ తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.